కుంభరాశి వారికి దసరా లోపు ఈ వీడియో గనక మీ కంట పెడితే నిజంగా మీ యొక్క అదృష్టమనే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు ఈ చిన్న పని చేయటం వలన మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడతారు. ఎందుకంటే ఈ దసరా నవరాత్రులు అనేవి చాలా శక్తివంతమైనవి. ఇలాంటి రోజులు మళ్ళీ మనకు పదే పదే రావు. అందులోనూ ఈ సంవత్సరం ఈ యొక్క దసరా నవరాత్రులు అనేవి చాలా శక్తివంతంగా వస్తున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా దసరా లోపు ఈ వీడియో చూసి ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు ఈ చిన్న పని చేయండి. అలా చేయటం వలన కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా చాలా తేలికగా బయటపడగలుగుతారు. అసలు ఏం చెయ్యాలి? చేయాల్సినటువంటి ఆ చిన్న పని ఏంటి? ఇదంతా కూడా వీడియోని మీరు స్కిప్ చేసుకుంటా చూస్తే మీకు సరిగ్గా అర్థం కాదండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు విలువైనటువంటి సమాచారం కూడా చాలా ఉంది కాబట్టి వీడియోను పూర్తిగా చూసి చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా చూసినట్లయితే వీరు చాలా మంచివారు, అంతకుమించి తెలివైనటువంటి వారు, అంతకుమించి చాలా అందమైనటువంటి వారు కూడా. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కగా ఉంటారండి. మంచి హైట్‌తో, మంచి పర్సనాలిటీతో, కొంతమంది ఏంటంటే కొంచెం హైట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. చాలా తెల్లగా అంటే ఒక బంగారు ఛాయలో ఉంటారనమాట. అలాగా ఎవ్వరైనా సరే ఈ పురుషులను కానీ, స్త్రీలను కానీ కుంభరాశిలో ఉన్నటువంటి వారిని చూస్తే ఆకర్షితులవ్వాల్సిందే. వారి అందాన్ని పదే పదే చూడాలి అని అనిపించేటటువంటి మంచి యొక్క అందమైన రూపం అనేది వీరి సొంతం అనమాట. అంటే మనకు పైకి ఎవరు చెప్పరు, అంటే మీరు బాగున్నారు అని చెప్పేసేసి ఎవరు కూడా చెప్పరు. కానీ ఎదుటి వారి యొక్క ఆ యొక్క మాటల తీరు, ఆకర్షణ, వారు పదే పదే చూడటము, ఇలాంటి వాటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అలా కుంభరాశి వారు ఎవరైనా సరే కుంభరాశి వారి వైపు పదే పదే అలాగే చూస్తూ ఉండిపోతారనమాట. ఎందుకంటే వారి రూపం ఎదుటి వారిని అలా ఆకట్టుకుంటుంది, ఆకర్షితులను చేస్తుందనమాట. అలా అయితే కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరి రూపం ఎంత చక్కగా ఉంటుందో వీరి యొక్క మనసు, వీరి యొక్క గుణం కూడా అంతే చక్కగా ఉంటుందన్నమాట. పైకి ఒక రూపం అంత చక్కగా ఉంది అంటే మనసు అందంగా ఉందని మనం చెప్పుకోవచ్చండి. మనసులో ఈర్ష్య, ద్వేషాలతో, అసూయలతో, కోపాలతో, కుళ్ళు కుచితాలతో వేగిపోయేటటువంటి వారి యొక్క రూపురేఖలనేవి చాలా భయంకరంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా ఎదుటి వారి మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి వారికి ఏంటంటే వారి యొక్క రూపం కూడా, వారి మనసు ఎలాగైతే ఏడుస్తూ ఉంటుందో వారిని చూసినా కూడా ఎదుటి వారికి ఏంటి ఇలాగున్నారేంటి అని చెప్పే ఒక ఫీలింగ్ అనేది వచ్చిద్దనమాట. ఎందుకంటే అది మనం రూపాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ మనసులో ఎప్పుడూ కూడా చక్కగా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఎదుటివారి యొక్క మంచి కోరుకుంటారు చూడండి. అలాంటి వారి యొక్క రూపం అనేది చక్కగా ఉంటుందన్నమాట. అందుకే అంటారు మనసు మంచిదైతే రూపం కూడా చక్కగా ఉంటుందని. అలాంటిది ఈ కుంభరాశి వారి యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి ఈ మధ్య ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువైందనమాట. అంటే ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు అనేది నిలబడకపోవటం అవ్వచ్చు, లేదా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు అవ్వటం అవ్వచ్చు, లేదా కొంచెం ఏంటంటే మానసికంగా బాగా బాధ, ఏదో తెలియని ఒక భయము, ఎప్పుడూ కూడా అనారోగ్య పరిస్థితులు, అంటే కొంచెం హెల్త్ గురించి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, మెడ నొప్పులని, సరిగ్గా నిద్ర పట్టకపోవటము, ఆకలి మందగించటము, ఇలాంటి చాలా రకాలైనటువంటి సమస్యలతో గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారనమాట. అవన్నీ తీసేసుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ నవరాత్రుల్లో. అది తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసిన అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేయండి.
ఇలా కుంభరాశి వారికేంటంటే ఈ మధ్య చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నారనమాట. మనకి ఈ దేవీ నవరాత్రులొచ్చేటప్పటికి కుంభరాశి వారికి మీ యొక్క అన్ని రకాల కష్టాల నుంచి చాలా తేలికగా పడవేయగలుగుతాయి. అది ఎలాగు అంటే మీకు ఈ నవరాత్రులనేవి మనకు అక్టోబర్ 2 వరకు ఉంటాయి కదండీ! మనకు దసరాతోటి ఈ నవరాత్రులనేవి ముగుస్తాయనమాట. మీరు ఆలోపు ఏం చేయాలి అనంటే మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. అలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని కష్టాలనేవి తీరిపోతాయి. మీకు అందుబాటులో శ్రీచక్రం అని ఉంటుందండి. అది ఉంటే అది తీసుకొచ్చుకోండి. లేదా రూ. 1 బిళ్ళైనా సరే ఈ పరిహారానికి కావాలనమాట. రూ. 1 బిళ్ళనేది కావాలి. అది తీసుకొని మీరేం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళను పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలనమాట. ఇక్కడ ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే మనకు అమ్మవారి స్వరూపంగా భావించుకోవాలనమాట. మనకి ఈ 9, 10 రోజుల్లో ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఏంటంటే 10 రోజులు ఈ నవరాత్రులు వస్తాయి. ఇలా పూజలు చేసుకుంటారు అని చెప్పేసేసి మనకు చెప్పటం అనేది జరిగిందండి. కాబట్టి మనకేంటంటే ఈ రకరకాల అవతారాలలో రోజుకొక రకంగా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటామనమాట. అలా మీరు పూజ చేసినప్పుడు ఈ రూపాయి బిళ్ళతో అక్కడ మీరు చేయాల్సినటువంటి చిన్న నియమం అనేది ఇదనమాట. మీకు శ్రీచక్రం ఉంటే శ్రీచక్రం తీసుకోండి, లేదా రూపాయి బిళ్ళను తీసుకోండి. అయితే మనం దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించుకొని తీసుకోవాలన్నమాట. అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి పూజిస్తూ ఉంటారు కదండి. మీరు ఈ వీడియో ఈరోజు విన్నారు కాబట్టి ఈ రోజైనా చేయండి, లేదా మీరు రేపైనా చేసుకోవచ్చు. కానీ దసరా లోపు మాత్రం ఇలా చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఈ దసరా పూర్తయ్యే లోపు మీ యొక్క కష్టం అనేది కూడా తీరిపోతుందన్నమాట. మీకు తర్వాత నుంచి అంత అద్భుతంగా కలిసి వస్తుంది. అమ్మవారికి ఏంటంటే ప్రత్యేకంగా 2 పూట్ల పూజలు చేసుకుంటూ ఉంటారండి ఈ నవరాత్రుల్లో. 2 పూట్ల చేయటానికి పూజ కుదరదు అని అనుకున్న వాళ్ళు ఒక్కసారైనా సరే మీరు ఇంట్లో పూజ చేసుకోండి. లేదు మాకు అలా చేయటానికి కూడా కుదరదండి, మేము ఏదన్నా జాబ్స్లో బిజీగా ఉంటాము, బిజినెస్లు పనులు కానివ్వండి, మాకు ఇంట్లో ఉండటానికి కుదరదు, లేదా మాకు ఆరోగ్యం అనేది సహకరించదు, ఇట్లా మీకు ఏదైనా సరే కొన్ని కారణాలతో మీరు చేయలేకపోయినా సరే అమ్మవారి యొక్క చిత్రపటాన్నైనా సరే మీరు మీ పూజ గదిలో తెచ్చిపెట్టుకొని ఒక చిన్న దీపాన్ని వెలిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టుకొనైనా సరే, లేదా 2 ఖర్జూరాలు అవ్వచ్చు, లేదా 2 అరటి పండ్లు అవ్వచ్చు. ఇట్లా మన శక్తికి తగ్గట్లుగా ఆ అమ్మ మీద ఏంటంటే ఒక భక్తితోటి, ఒక శ్రద్ధతోటి, ఒక నమ్మకంతోటి అలా సింపుల్గా మీరు చేసినా కూడా ఆ అమ్మ మీ యొక్క పూజను స్వీకరించి మీ యొక్క కష్టం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. రూ. 1 బెల్లం తీసుకోండి. ఆ రూపాయి బెల్లం ఏంటంటే పసుపు నీటితోటి శుభ్రంగా చక్కగా క్లీన్ చేసేసేయండి. ఎందుకు అనంటే రూపాయి బిళ్ళ అనేది ఎన్నో రకాలైనటువంటి ఎంతమంది చేతుల్లో మారి వస్తుంది కాబట్టి వాళ్ళు అంటే ఒక్కొక్కరు దోషాల్లో ఉంటారు, కొన్ని ఇబ్బందుల్లో ఉంటారు, కీడుల్లో ఉంటారనమాట. వారికి ఉన్నటువంటి ఆ కీడు అనేది ఈ రూపాయిని తాకే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రూపాయి బిళ్ళ మీ చేతిలోకి వచ్చినప్పుడు ఏంటంటే రూపాయి బిళ్ళను శుభ్రంగా పసుపు నీటితోటి శుభ్రంగా క్లీన్ చేసేసేయండి. అలా చేయటం వలన ఆ రూపాయి బిళ్ళకు ఉన్నటువంటి ఆ కీడు అంతా కూడా ఆ పసుపు నీటి రూపంలో పోయి రూపాయి బిళ్ళ ఏంటంటే పవిత్రంగా మారుతుందనమాట. ఇక ఆ రూపాయి బిళ్ళని మీరు అమ్మవారి స్వరూపంగా భావించాలి. మీరు పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గర ఏంటంటే ఈ దసరాలోపు ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద ఈ రూపాయి బిళ్ళ పెట్టండి. దాని మీద చిటికెడంత పసుపు, అలాగే చిటికెడంత కుంకుమ, 4 పుష్పాలు అంటే గులాబీ రెమ్మలు కానీ ఇలా ఉంటాయి కదండి, అవి వేసేసేయండి. వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళ మీద కుంకుమ పూజలాగా చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఎక్కువగా మీరు ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదండి. మీరేం చేస్తారంటే చిటికెడంత కొంచెం కుంకుమ తీసుకోండి ఒక చిన్న బౌల్లో. అంటే కుంకుమ బరిన ఉంటుంది కదా, ఆ బరిని తీసుకొని పక్కన పెట్టుకోండి. దేవుడి దగ్గర పెట్టేటటువంటి కుంకుమ అనేది దానితో మనం ఇక్కడ ఇది చేయాలండి ఈ పూజ అనేది. కొంతమంది నుదుటిన సింధూరం పెట్టుకుంటారు కుంకుమ, దానితో మనం అనేది చేయకూడదనమాట. దేవుడి దగ్గర ప్రత్యేకంగా తీసుకొచ్చుకున్నటువంటి ఎవ్వరు వాడని కుంకుమతో ఈ పూజ అనేది చేయాలి. మీరేం చేస్తారంటే మీ యొక్క బొటన వేలు, అలాగే ఉంగరపు వేలు, మధ్య వేలు ఈ 3 వేళ్ళని కలుపుకొని అలా పట్టుకొని మనకేంటంటే చెప్పాను కదండి, బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఈ 3 వేళ్ళతో ఏంటంటే కుంకుమ అనేది తీసుకోవాలన్నమాట. కుంకుమను తీసుకొని ఆ రూపాయి బిళ్ళను అమ్మవారి స్వరూపంగా భావించి కొంచెం కొంచెం కుంకుమ తీసుకొని ఆ రూపాయి బిళ్ళ మీద వేస్తూ ఉండాలి. అలా ఎన్నిసార్లు వెయ్యాలి అనంటే 11 సార్లు వెయ్యొచ్చు, 48 సార్లు వెయ్యొచ్చు, 108 సార్లు వెయ్యొచ్చు. మీ యొక్క శక్తికి తగ్గట్లుగా మీరు చక్కగా అలా కుంకుమ పూజను చేయండి. ఆ రూపాయి బిళ్ళని లేదా శ్రీచక్రాన్ని అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి అలాగ చిటికెడంత అట్లా కుంకుమ ఆ 3 వేలతో కలిపి వేస్తూ ఉండండి.
అలా చేయటం వల్ల ఏంటంటే అది కుంకుమ పూజగా మారుతుందనమాట. కుంకుమ పూజ అనేది చాలా శక్తివంతమైనదండి. అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పూజ అని చెప్పుకోవచ్చనమాట. ఇలా కుంకుమ పూజ చేయటం వల్ల ఏంటంటే మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ తీరని కోరిక, మొండి కోరిక అనేది ఉంటుంది కదండీ! అది తప్పకుండా తీరుతుందనమాట. అంటే మీరు చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోండి. అలాగే ఆ కుంకుమ పూజ చేసేటప్పుడు కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటే మీరు కుంకుమ ఆ రూపాయి బిళ్ళ మీద వేసేటప్పుడల్లా అమ్మవారి స్వరూపంగా భావించి శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు కుంకుమ వేస్తారో అన్నిసార్లు శ్రీమాత్రే నమః అని చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన ఖచ్చితంగా ఎంత మొండి కోరికైనా తీరాల్సిందే. ఎంతటి కష్టమైన కొండంత కష్టమైనా సరే కరిగిపోవాల్సిందే. అంత శక్తివంతమైనది, చాలా సింపుల్‌గా చేసేటటువంటి ఈ యొక్క కుంకుమ పూజ అనేది. కాబట్టి ఈ నవరాత్రుల్లో అంటే ఈ దసరాలోపు మనకు అక్టోబర్ 2 వరకు టైం ఉందండి. ఈ అక్టోబర్ 2 వరకు మీకెప్పుడు కుదిరితే అప్పుడు దీనికి మీరేం ఆర్భాటాలు చేయనవసరంలా. లేదు ఏదన్నా పంతుల్లోని పిలవాల్సిన పని లేదు. ఏమీ లేదు. మనం చెప్పినట్లుగా చక్కగా ఇలా చేసేసేయండి చాలు. మీకున్నటువంటి అన్ని రకాల కష్టాల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారనమాట. అయితే ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. భార్యాభర్తలు ఏంటంటే పవిత్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలనమాట. అలాగే స్నానం చేసిన తర్వాత ఇలా చేయాలి. మీరు స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు. ఉతికిన బట్టలు ధరించాలి. ఆ ఉతికిన బట్టల్లో నలుపు అనేది ఉండకూడదనమాట. అంటే జాకెట్టుల్లో లేకపోతే చీర యొక్క అంచుల్లో కానివ్వండి, ఇలాగ నలుపు అనేది కలవకుండా ఉండేలా చూసుకోండి. అలా చూసుకొని చక్కగా ఎరుపు రంగు అవ్వచ్చు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగులు. అలా ఆ రంగు బట్టలు ధరించి మీరు చక్కగా ఇలా ఈ కుంకుమ పూజ అనేది చేసుకోండి. అలాగే మీరు చేసేటప్పుడు పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది వండటం కానీ, తినటం కానీ చేయకూడదనమాట. కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ కిందకే వస్తుంది కాబట్టి కోడిగుడ్డును కూడా తినకూడదు. ఆ ఒక్కరోజు ఖచ్చితంగా నియమ నిష్టలు మాత్రం తప్పనిసరండి. ఎందుకంటే అమ్మవారి పూజ అనేది ఎంతో శక్తివంతమైనది. మనం పవిత్రంగా చేసుకుంటేనే మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే తలకు నూనె రాసుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, జుట్టు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, ఇంట్లో ఎప్పుడూ కోపంగా అరవటము, చికాకులు ఉండటము ఇలాంటివి కూడా చాలా వరకు కూడా తగ్గించుకోండి. ఎందుకంటే కొంతమంది ఇళ్లల్లో ఇలాగ గొడవలు పడేటటువంటి మనుషులు ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారి ఇళ్లల్లో కూడా ఇలా జరుగుతుందనమాట. కొంతమంది భర్తలు అరుస్తూ ఉంటారు, కొంతమంది ఆడవారు అరుస్తూ ఉంటారు. వారి యొక్క ఆ యొక్క టెన్షన్స్ అవ్వచ్చు, కారణాలు కొంతమందికి పెద్దవాళ్ళు కూడా ఉంటారు. అత్తలు అవ్వచ్చు, మామలు అవ్వచ్చు, ఆడపడుచులు అవ్వచ్చు, తోడుకోడల రూపంలో అవ్వచ్చు. ఇలా కొంతమందికి ఏంటంటే ఇంటింటికి ఒక్కొక్కళ్ళు ఏంటంటే విసిగిస్తూ ఉంటారనమాట. పట్టి పీడిస్తూ ఉంటారు ఇళ్ళని. అలాంటి వారి యొక్క ఆ యొక్క బాధ అనేది కూడా తొలగిపోతుందనమాట. వాళ్ళు మన మీద చేపిచ్చేటటువంటి చెడు ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అంటే కొంతమంది కావాలని చిచ్చులు పెడుతూ ఉంటారు. పచ్చగా ఉన్న కాపరాల్లో దూరి భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టటము, తిట్టుకునేటట్లుగా, కొట్టుకునేటట్లుగా చేయటము. ఇలా ఈ కుంభరాశి వారికి ఏంటంటే కొంచెం ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. నరుల దిష్టి అనేది బాగా ఈ కుంభరాశి వారి మీద ఉందన్నమాట. కాబట్టి మీకు అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి మీరు చేసేటటువంటి ఈ చిన్న పరిహారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కుంభరాశి వారికి బయట నుంచి కూడా శత్రువులు అంటే ఇళ్లల్లో శత్రువులు ఏంటంటే ఇలాగా మనకి అత్తల రూపంలో, మామల రూపంలో ఇట్లా కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో కూడా వెనకటి రోజుల్లో లాగా ఉండి వేధించే వాళ్ళు ఉన్నారండి. ఇటు ఇటు ఒకళ్ళు మంచి వాళ్ళైతే అటు ఒకళ్ళు చెడ్డ వాళ్ళు అవుతున్నారు. అలా జరుగుతున్నాయి అన్నమాట. మనసులు అనేవి కలవట్లేదు. అలాగా ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఇళ్లల్లో ఉంటున్నారు. కానీ కొంతమందికి ఏంటంటే బయట నుంచి కూడా ఈ కుంభరాశి వారికి శత్రువులు తయారవుతున్నారనమాట. వీరెంత మంచిగా ఉన్నప్పటికీ కూడా వీరు సొమ్ము తింటారు, వీరి చేత పనులు చేపించుకుంటారు, వీరి మీద పడి ఏడుస్తూ ఉంటారు. వీరికే వెనకమాల గోతులు తవ్వుతూ ఉంటారనమాట. అలాగా ఇళ్లల్లో బయట మీరు చూసుకున్నట్లయితే మీకు శత్రువుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. అవి మీరు పెద్దగా గమనించలేకపోవచ్చు. కానీ మీ మీద ఏడుపులు, నరదిష్టి, నరఘోష ఇలాంటివి కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి అలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడేయటానికి మీరు చేసేటటువంటి ఈ చిన్న పరిహారం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. ఇలాగా మీరు ఈ దసరా లోపు చేయండి. తర్వాత ఈ దసరా అంటే పూర్తయిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళ ఉంటుంది కదండి, అమ్మవారి స్వరూపంగా పూజలు అందుకుంటుంది కదా, అమ్మవారి పాదాల చెంత ఉంటుంది కాబట్టి మీరు ఆ రూపాయి బిళ్ళను తర్వాత ఏం చేస్తారంటే చక్కగా తుడిచేసేసి చక్కగా ఒక మంచి పొడి క్లాత్ తోటి తుడిచి ఆ రూపాయి బిళ్ళను మీ యొక్క బీరువాలో పెట్టుకోండి.
అలా పెట్టటం వల్ల ఏంటంటే బీరువాలోకి ధనం అనేది వస్తూనే ఉంటుందన్నమాట. అంటే అమ్మవారే బీరువాలో ఉన్నట్లు మీ ఇంట్లో తిష్ట వేసుకొని ఉన్నట్లనమాట. ఇన్నాళ్ళ నుంచి పూజలు అందుకొని ఆ అమ్మవారి యొక్క పవిత్రమైన పాదాల చెంత ఉంది కాబట్టి శ్రీచక్రం అవ్వచ్చు లేదా రూపాయి బిళ్ళ అవ్వచ్చండి. వాటిని మీరు బీరువాలో పెట్టేసేసుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత మీకు బీరువాలోకి డబ్బు ఆకర్షణ అంటే ధనం అనేది ప్రవాహంలాగా రావటము, 4 దిక్కుల నుంచి ధనం దూసుకురావటము, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటము, అలాగే కొత్తగా మీరు ఏదన్నా బంగారాన్ని కొనుగోలు చేసుకోవటం అవ్వచ్చు. ఇట్లా ప్రతీదీ కూడా ఏంటంటే మంచిగా రాబడి అనేది ఉంటుంది. అంటే ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇలా అన్ని రకాలుగా ఎంతో శక్తివంతంగా ఈ పరిహారం అనేది మీ యొక్క జీవితాన్నే మారుస్తుంది. మీ యొక్క అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి, మానసిక సమస్యలు, టెన్షన్స్, చిరాకులు, ఒత్తిడి, పని ఎక్కువగా ఉండటము, నిద్ర లేకపోవటము, ఒళ్ళంతా నొప్పులు, ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఈ నరదిష్టుల నుంచి మీ ఇళ్ళ మీద, మీ ఇంటి మీద కానీ, మనుషుల మీద కానీ చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. ఇట్లా అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి మీరు చేసేటటువంటి ఈ చిన్న నియమం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ శరన్నవరాత్రులు అనేవి పదే పదే రావు. వచ్చినప్పుడే చక్కగా ఏదో ఒక్కరోజు మీరు ఇలా చేసుకున్నా చాలండి. కాసేపు మనకెంత ఒక్క గంట సేపు కూర్చుంటే పని అయిపోతుందనమాట. అమ్మవారిని, ఆ తల్లిని అమ్మ అని చెప్పేసేసి మీ యొక్క కష్టం ఏదైతే ఉంటుందో ఆ యొక్క కష్టాన్ని చెప్పుకొని ఇలా చేసుకొని చూడండి. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు అనేది మీ యొక్క సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారనమాట. అలాగే ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోండి. అదేనండి, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించుకోండి. చక్కగా మీ యొక్క అన్ని సమస్యల నుంచి బయటపడతారనమాట. ఇదండి ఈ కుంభరాశి వాళ్ళు మీరు దసరా లోపు చేయాల్సినటువంటి పని అయితే ఇదనమాట. నిజంగా ఏముందలే అని చెప్పేసేసి అనుకోవద్దండి. ఈ పని చాలా శక్తివంతమైనదనమాట. నిజంగా ఇలా చేయటం కూడా ఒక అదృష్టం ఉండాలి. అదృష్టం లేని వాళ్ళు చేయలేరండి. అదృష్టం ఉన్నవాళ్లే వింటారు, విని ఆచరిస్తారు. విని వదిలేయటం వేరండి, కానీ విని ఆచరించటం ఉందో చూసారా, అది అదృష్టం అంటే. కాబట్టి విని వదిలేయకుండా తప్పకుండా మీరు ఇలా చేయండి. మీ యొక్క అన్ని సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారనమాట. అర్థమైంది కదండి కుంభరాశి వారు ఈ దసరాలోపు చేయాల్సింది ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి కుంభరాశి మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవ్వటం వలన, అంటే వీడియో మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ బాగా నచ్చింది, బాగా ఉపయోగపడుతుంది, చాలా మంచిదండి అని చెప్పి అనుకున్న వాళ్ళు మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.